ఆసక్తిగా చూశారు. సో తులసిరెడ్డి గారు ఏంటి కాంగ్రెస్ వర్షన్ ఏంటి కేంద్ర బడ్జెట్ సంబంధించిన విషయంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, దీని ప్రభావం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అరచేతిలో వైకుంఠం చూపించింది. కట్టె ఎరగకూడదు, పాము చావకూడదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, కానీ నేతి బీరకాయ పేరు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆ విధంగా ఉంది. ఇక్కడ నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్ ద్వారా బ్రహ్మాండంగా న్యాయం చేశామనుకుంటే అని వారు చెప్పదలుచుకుంటే, అంటే గత 10 సంవత్సరాలుగా మేము ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేశామని చెప్పాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నేను బ్రహ్మాండంగా సాధించాను ఈ బడ్జెట్ ద్వారా అంటే, గతంలో 5 సంవత్సరాల పాటు నేను ఏమి సాధించలేకపోయానని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇష్యూ బై ఇష్యూ వస్తాం. అమరావతికి సంబంధించే నిజంగా సీతారామన్ గారు చెప్పింది విన్నాను. దీనికి ఇంత తిరకాసు ఎందుకు? 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించేదానికి ఇంత తతంగం అవసరమా? దీనికి వరల్డ్ బ్యాంక్ అవసరమా? 48 లక్షల కోట్ల బడ్జెట్లో 15,000 కోట్లకు ఎంత స్మాల్ అమౌంట్ వచ్చేసి, అందులో ఈ యొక్క 11వ సంవత్సరం ఇది. కాబట్టి ఇక్కడ రేపు చూసుకుంటాము, ఏం చూసుకుంటే ఏంది, రేపు వచ్చేసి ఈ గవర్నమెంట్లో పర్మనెంట్ గా ఉంటాయా? కాబట్టి దాన్ని గ్రాంట్ గా ఇచ్చింటే డెఫినెట్ గా ఉండదు. ఇప్పుడు కూడా ఆవిడ వరల్డ్ బ్యాంక్ అంటుంది. వరల్డ్ బ్యాంక్ అంటే డెఫినెట్ గా అప్పే. అది అప్పు మేమా, వాళ్ళెంత, వాళ్ళ పర్సెంటేజ్, మేము పర్సెంటేజ్, ఇదంతా వచ్చేసి అందుకే చెప్తాను కట్టే విరగకుండా పాము చావకుండా అనేది అమరావతికి సంబంధించి. ఇంకా రెండవది పోలవరానికి సంబంధించి ఇది వాళ్ళు చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం. ఈ సామెత ఉంది, అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తానట్లు 10 ఏళ్ల పాటు మీరు చేస్తా అంటే ఎవరిని వద్దన్నారా? ఇప్పుడు పోలవరం వచ్చేసి మేము చేస్తాం, గతంలో కూడా మీరే కదా చేయాల్సింది. మీరు చేస్తా అంటే ఎవరన్నా వద్దన్నారా? ఈ 10 సంవత్సరాల పాటు అంతకుముందు 5 చంద్రబాబు ప్రభుత్వం కానీ 5 జగన్ ప్రభుత్వం కానీ మీరు చేస్తా అంటే ఎవరు వద్దన్నారా? ఇప్పుడు కూడా అదే విధంగా ఇప్పటికీ నిర్వాసితుల సమస్య గురించి క్లారిటీ లేదు. పోలవరం వచ్చేసి మేము చేస్తాం, రేపు నవంబర్ వరకు అసలు ముందు అడుగు పెట్టేదానికి లేదు. ఆడ ఫ్లడ్స్ కానీ, డయాఫ్రామాలు కానీ, అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ ఇవన్నీ వచ్చేసి ఈ సంవత్సరంలో అయితే నవంబర్ వరకు పైసా ఖర్చు పెట్టడానికి స్కోప్ లేదు. నిర్వాసితుల సమస్య గురించి ప్రస్తావించలేదు. ఇది పోలవరానికి సంబంధించి. మిగతా రాయలసీమకు, ప్రకాశంకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ చట్టంలో ఉండేది. స్పెసిఫిక్ గా మెన్షన్ చేయొచ్చు కదా, దానికి చట్టంలో ఉంది. దానికి వచ్చేసి ఊరికన్నీ మేము చూస్తాం, చేస్తాం, పార్క్లాం అన్నట్టుగా ఉంది తప్పనిచ్చేసి, గతంలో ఉన్నట్టు ఇప్పుడు కూడా ఒక ప్రత్యేక హోదా విషయమే వాళ్ళు వచ్చేసి ఇది ముగిసిన అధ్యాయం అని చెప్తూ వచ్చారు. మిగతా అన్ని కూడా మేము చేస్తామంటున్నారు. ఇప్పుడు అదే చెప్పారు. కాబట్టి కొత్తగా దీంట్లో వచ్చేసి అందుకోసమే అమరావతికి సంబంధించి అది టోటల్ గా గ్రాంట్ అని చెప్తే అది వరకు అప్రిషియేట్ చేస్తాం. లేకుండా ఇది వరల్డ్ బ్యాంక్ అంటే కన్నా ఇది మళ్ళీ వచ్చేసి మోసం చేయడం అవుతుంది. ఓవరాల్ గా